అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కూటమి ప్రభుత్వం విశాఖలో భూ పందేరం చేస్తోందని, కోట్ల విలువైన భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చవకగా ఇస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి బాల వీరాంజనేయ స్వామి కౌంటర్ ఇచ్చారు. ఏదైతే ఈ మేజర్ కంపెనీస్ టీసీఎస్ అని, కాగ్నిజెంట్ అని, ఇన్ఫోసిస్ అని కంపెనీల పేరిట వీళ్ళు ముందును పెట్టి దీని వెనకాదల పెద్ద ఎత్తున భూపందేరం జరుగుతూ ఉందనేటువంటిది ఈ సందర్భంగా ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. పెద్ద సంస్థలకు భూములు ఇవ్వడంలో తప్పలేదు. వాళ్ళని ఆకర్షించి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి అడగడంలో తప్పలేదు, దాన్ని ఆహ్వానిస్తాం. కానీ రియల్ ఎస్టేట్ సంస్థలకి ఎందుకు మీరు భూముల కేటాయింపులు రూపాయికి ₹10 ఎందుకు చేస్తూ ఉన్నారు? దీంట్లో ఉన్నటువంటి మీ స్వలాభం ఏంటి? ఆ రోజు నా మంత్రి అన్నాడు, గుడ్ అన్నాడు, ఏకన్నాడు, నిన్న వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చి అంటే నువ్వు చేయలేకపోయావని చెప్పేసి జనాలు తీర్థ మీరే అడుగుతారని చెప్పి బయటకు వచ్చి మాట్లాడితే ఏదో మాట్లాడుతున్నారు తప్పితే వాస్తవం అయితే ఇక్కడ పారిశ్రామికులకు అది ప్రోత్సాహం మేము చేస్తున్నాం, మేము అమలు పరుస్తున్నాం. ఉద్యోగాలు స్థానికులకి లోకల్గా వేస్తున్నాం. ఈ ప్రాంతాన్ని ఆర్థికంగా ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లే ప్రాంతంగా అభివృద్ధి చేసుకున్నాం.